అసలు మీరేం అడిగిండ్రు? వాళ్ళేమన్నా మీకు టైం ఇచ్చిర్రా? సామాన్లు ఆరింటికి వచ్చిండ్రు, సడన్ గానే వచ్చిండ్రు మాకు తెలియకుండానే. ఇప్పుడు ఏంది మీ పరిస్థితి? సరే వచ్చిర్రు, మీరు చెప్తే వినలేదు. బస్తీలో అయితే ఆ బుల్డోజర్ల కింద వండుకున్నా సరే మేము తొక్కిస్తామని చెప్పారట కానీ వినలేదట. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? మీకు ఇది కాక ఏమన్నా ఇండ్లు ఉన్నాయా మీకు? లేవు, ఊర్లో కూడా లేవు మాకు, ఇవే ఇల్లు. ఏ ఊరమ్మా మీది? మాది మహబూబ్ నగర్. ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? 4 సంవత్సరాలు మేము వచ్చి. 4 సంవత్సరాల నుంచి. అంతకుముందు ఏం లేదు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే వచ్చింది. అవును మేడం. అవును, 2 సార్లు వీళ్ళు వచ్చినాయి గ్రౌండ్. మీరమ్మా మీకుందా ఇంకా వేరే ఇండ్లు ఏమైనా ఉన్నాయా? ఇవేనా? మాకు అందరికి ఇవే ఇండ్లు అమ్మా, ఎవరికి లేవు. అందరి దిక్కులా కొట్టేసి బట్టల మూటలతో సహా అట్లా ఉన్నాయి. తీసుకునే సమయం అని ఇయ్యలేదా? తీయనీయలేరు మేడం, సామాన్ ఏం తీయనీయలేరు. ఇష్టం వచ్చినట్లు వచ్చి కుల కొట్టారు. మాకు తెలియదు కదా ముందు కుల కొడతారని. మేము గుడిసెలు కట్టుకొని ఉన్నాం 4 సార్లు, అప్పుడు ఎవరు రాలేరు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే వచ్చి కుల కొట్టిండ్రు. ఇక నిన్నటి నుంచి కూలగొట్టిన దగ్గర నుంచి మీకు ఏమీ లేదు. అగో సామాన్లు గీమాన్లు సరిగా కూడా తీయనీయలేరు మేడం. వండుకోనికే బొగాన్లు కూడా పలిగిపోయింది. మా పరిస్థితి ఎట్లా అన్నా చేసి మీరే న్యాయం చెయ్యాలి.